మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతోంది? అదేంటి ఇంకా వారణాసి షూటింగ్ నడుస్తూనే ఉంది? సినిమా విడుదలకి మరో 10 నెలలు టైం ఉంది కదా, అప్పుడే ఎందుకు అనుకోవచ్చు. కానీ మరో 3 నెలల్లోనే వారణాసి సెట్ నుంచి ఫ్రీ అయిపోతారు సూపర్ స్టార్. మరి ఆయన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అసలు మహేష్ కోసం ఎవరెవరు లైన్లో ఉన్నారు? గుంటూరు కారం తర్వాత ఏడాది వరకు గ్యాప్ తీసుకొని వారణాసి సినిమా షూటింగ్ మొదలుపెట్టారు మహేష్ బాబు. 2024 సంక్రాంతికి గురూజీ సినిమా వస్తే 2025 ఫిబ్రవరిలో వారణాసి మొదలైంది. అప్పటి నుంచి నాన్ స్టాప్ గా షూట్ చేస్తూనే ఉన్నారు దర్శకధీరుడు. గత సినిమాలతో పోలిస్తే వారణాసి షూట్ స్పీడ్ మామూలుగా లేదు. ఇప్పటికీ 60% పూర్తయింది. రాజమౌళి జోరు చూస్తుంటే వారణాసి షూటింగ్ ఆగస్టులోపే పూర్తయ్యేలా కనిపిస్తుంది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఒకవేళ కాస్త అటు ఇటు అయినా సెప్టెంబర్ నాటికి మహేష్ బాబు ఖచ్చితంగా రాజమౌళి సెట్ నుంచి ఫ్రీ అయిపోతారు. అప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులే ఉంటాయి. మళ్లీ రిలీజ్ టైంకు మహేష్ బాబుతో పని ఉంటుంది. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కాబట్టి 2 నెలల ప్రమోషన్స్ తప్పనిసరి. వారణాసి విడుదలయ్యేంత వరకు మరో సినిమా ఓకే చేయకుండా మహేష్ అలాగే ఉంటారా, లేదంటే ఈలోపు దర్శకులను ఫైనల్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం లైన్లో ప్రశాంత్ నీల్, సందీప్ వంగ, రిషబ్ శెట్టి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కానీ ప్రాక్టికల్గా చూస్తే మాత్రం ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి ప్రస్తుతానికి రేస్లో లేనట్లే. డ్రాగన్తో పాటు సలాటు నెక్స్ట్ ప్రశాంత్ నీల్ డైరీలో ఉన్నాయి. అంటే మరో 3 ఏళ్ల వరకు ఆయన బిజీ. ఇక రిషబ్ శెట్టి జై హనుమాన్, శివాజీ సినిమాలతో బిజీగా ఉన్నారు. సందీప్ వంగ మాత్రమే వారణాసి రిలీజ్ టైంకు ఫ్రీ అవుతారు. అన్ని కుదిరితే మహేష్ వంగ కాంబోలో ఖతర్నాక్ ప్రాజెక్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి చూడాలిక ఆ టైంకు ఏది సెట్ అవుతుందో.